నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు కడియం కావ్య. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు కడియం కావ్య. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు కడియం కావ్య. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? 5 గంటల ప్రాంతంలో కడియం కావ్య సీఎం నివాసానికి చేరుకోనున్నారు. సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కావ్యతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు, కార్పొరేటర్లు కూడా కొంతమంది వెళ్ళనున్నారు అన్నట్టుగా తెలిసింది. అయితే ముఖ్యంగా గత 2-3 రోజుల నుంచి కూడా ఇటు కడియం కావ్య, కడియం శ్రీహరితో పాటు కేకేతో పాటు మేయర్ గద్దా విజయలక్ష్మి కూడా ఒకేసారి పార్టీలో జాయిన్ అవుతారు అనుకున్నప్పటికీ నిన్న ఆల్రెడీ సీఎం సమక్షంలోనే గద్దాల విజయలక్ష్మి పార్టీలో చేరారు. అయితే ఈ రోజు తాజాగా ఉదయం 10 గంటలకు సీఎం నివాసానికి చేరుకొని అక్కడ సీఎం సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు కడియం కావ్య. మిగతా కేశవరావు కావచ్చు, అలాగే శ్రీహరి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పెద్దల సమక్షంలో ఢిల్లీ వేదికగా పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి కొద్ది మేరకు సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు ఢిల్లీలో సిఈసి భేటీ ఉన్నందున ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. వారితో పాటు వీళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. పెద్దల సమక్షంలో వారిద్దరు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతారు. ఒకవేళ సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం తుక్కుగూడ వేదిక జరిగి జనజాతర సభలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు పార్టీలో జాయిన్ అవుతారన్నమాట మాత్రం తెలుస్తుంది. అయితే ఈ రోజు మాత్రం కడియం కావ్యతో పాటు మరికొంతమంది నేతలు, ఇటు వరంగల్ వాళ్ళు కావచ్చు, స్టేషన్ గన్కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే భవిత, కడియం కావ్య చేరికతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి లాభదాయకం అని అనుకోవచ్చు అంటారు? అంటే పార్టీలో ఆ ఏరియాకు సంబంధించి కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది ఈ అంశానికి సంబంధించి అని అనుకోవచ్చు అంటారు? మనం చూసాం ఇప్పటికే శ్రీహరి కూతురు కావ్య కాబట్టి ఇంతకుముందు శ్రీహరి డిప్యూటీ సీఎం కూడా పనిచేశారు. అంటే గత కొంతకాలం ఎన్టీఆర్ హయాం నుంచి కూడా తను రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో అతనికి ఒక మంచి రాజకీయంగా పలుకుబడి ఉంది. అయితే తాజాగా టీఆర్ఎస్ శ్రీహరికి ఈ బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ని కావ్యకి ఇచ్చిన నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి అవినీతి ఇవన్నీ బయటపడుతున్న క్రమంలో ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ లో ఉండదలుచుకోవాలని చెప్పేసి కడియం కావ్య కేసీఆర్ కి లేఖ రాయడము, పార్టీ మారుతున్నా అన్నట్టు కూడా కొంత మేరకు సమాచారం ఇవ్వడము. అయితే అంతకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఇరువురు కూడా మంతనాలు జరపడము. అయితే కాంగ్రెస్ టికెట్, వరంగల్ నుంచి కాంగ్రెస్ టికెట్ కావ్యకి ఇస్తే మాకు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుదామని చెప్పేసి శ్రీహరి హామీ ఇవ్వడం జరిగింది. అయితే కొంత మేరకు అంటే వరంగల్ నుంచి ఎస్సీ రిజర్వ్డ్ సీట్ కాబట్టి ఇప్పటికే ఉన్న 17 స్థానాల్లో 3 ఎస్సీ రిజర్వ్డ్ ఉండడంతో అయితే నాగర్ కర్నూలు కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఇద్దరికి ఎస్సీ రిజర్వ్ లో ఎస్సీ మాలకు కేటాయించడంతో ఖచ్చితంగా వరంగల్ ఎస్సీ మాదిక కేటాయించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నేతలు పట్టుబడుతున్న సంగతి మనకు తెలిసింది. మొన్నటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎస్సీ క్యాండిడేట్స్ మాదికలకు సంబంధించినటువంటి దొమ్మాట సాంబయ్యతో పాటు పసునూరి దయాకర్ వీళ్ళిద్దరు ఎవరికి ఒక టికెట్ అనౌన్స్ చేయాలని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది. అయితే ఇంతలోకి పెను మార్పులు చోటు చేసుకున్నాయి. కడియం శ్రీహరి కావ్య పార్టీకి టికెట్ అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా మేము అందులోకి చేరుతామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడంతో మొన్న తాజాగా విడుదలైనటువంటి 3వ జాబితాలో కూడా వరంగల్ సీట్ ను పెండింగ్ లో పెట్టడం జరిగింది. వీళ్ళ కోసం అన్నట్టుగా కూడా కొంత మేరకైతే అర్థమవుతుంది. అయితే ఒకవేళ అక్కడి నుంచి వ్యతిరేకత ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా సముదాయించే పనిలో ఇప్పటికే శ్రీహరి ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న కూడా చూసాము వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పటి వరకు అంటే పోటీలో ఉంటామని చెప్పేసి వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో పోటీలో నిలబడతామన్నటువంటి అభ్యర్థులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ లో ఇంతకాలం వాళ్ళకు సపోర్టివ్ గా ఉన్నటువంటి కార్యకర్తలు అందరితో కలిసి సమావేశం నిర్వహించుకున్నారు. వాళ్ళందరికీ అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను అందరినీ నోట్ చేసుకొని ఏది ఓకే అనుకుంటారో వాళ్ళ కార్యకర్తల ఇచ్చేటువంటి సమాధానానికి అనుగుణంగా మేము పార్టీలో చేరుతామని చెప్పేసి వాళ్ళందరికీ సర్ది చెప్పే ప్రయత్నం ఇప్పటికీ చేసినట్టు కారణంలో కొంత మేరకు వాళ్ళందరూ ఇప్పుడు ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు టీసీ భేటీ అనంతరం వెలువడే లిస్ట్ లో మాత్రం వరంగల్ నుంచి ఎంపీ టికెట్, వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్యకే వచ్చే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ భవిత, కడియం శ్రీహరి కావచ్చు, అలాగే కేకే కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోతున్న నేపథ్యంలో అంటే ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగానే అంటే ఎప్పటిలోపల వారు పార్టీలు చేరే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు భవిత? ఇప్పటికే ఆల్రెడీ సీఎం సమక్షంలోనే పార్టీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు దీపాదాస్ మున్సి సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పినప్పటికీ కేకే కొంత జాతీయ హోదా కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇటు శ్రీహరి కూడా ఎంతో కొంత అంటే ఇంతమందికే ఇటు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పనిచేసిన సందర్భం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కొంచెం అధిష్టానం సమక్షంలో ఇటు
సోనియా గాంధీ సమక్షంలో మేము పార్టీలో చేరాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో కొంత మేరకు అంటే రాష్ట్ర నాయకత్వంతో కంటే దేశ నాయకత్వం సమక్షంలో పార్టీలో చేరితే బాగుంటుందనే ఉద్దేశంతోనే వాళ్ళు కొంతమేరకు ఇప్పటికీ పార్టీలో జాయిన్ కాలేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి టీఈసీ భేటీకి ఢిల్లీ వెళ్ళనున్నారు. ఒకవేళ వాళ్ళ వెంట తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోతే మాత్రం తుక్కుగూడ వేదికగా వాళ్ళ ఏదైతే మల్లికార్జున ఖర్గే ఈ జాతీయ మేనిఫెస్టో విడుదలకు రానున్నారు కాబట్టి ఇటు మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ భవిత.